హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి స్పెషల్ కారణం ఏంటంటే ఇది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అండి. చైనేజ్ వచ్చేసి 110-111 మధ్యలోను ఆర్వీఆర్ కంపెనీలో సీనియర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేస్తున్నాను నేను. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగట్లేదని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ జరిగేదాని గురించి చెప్తానేనండి. 2014 నుంచి 2019 వరకు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ వర్క్ అనేది చాలా వరకు కంప్లీట్ అయింది. అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత 2019 నుంచి 2024 వరకు ఇక్కడ చిన్న రవ్వంత వర్క్ కూడా అసలు ఏం జరగలేదండి. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే దగ్గరగా ఒక 1-2 నెలల గ్యాప్ లో గోదావరి వాటర్ దగ్గరగా మనకి వైజాగ్ యువతల యలమంచిల వరకు లిఫ్ట్ చేసేంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఈ దగ్గరగా వెనకాల కనబడుతున్న కొండ 21 మీటర్స్ హైట్ అండి. ఆ 21 మీటర్స్ హైట్ నుంచి కిందకి బ్లాస్టింగ్స్ చేసుకుంటూ తీసుకొచ్చాం. ఆ తర్వాత అయిపోయిన వెంటనే కాంక్రీట్ లైనింగ్ కూడా అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ బెడ్ కూడా వేస్తారు. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రామానాయుడు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర ప్రజల మీద వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజంగా ఒక ఎటువంటి ఇదికి లోపడకుండా ఇంత వర్క్ ఇంత ఫాస్ట్ గా, అంటే మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రంలో రైతులందరూ బాగుపడాలని చెప్పిన ఉద్దేశంతో ఇంత ఫాస్ట్ గా వర్క్ అయితే కంప్లీట్ చేశారండి. చూస్తున్నారు కదా. ఈ కొండ మొదలుపెట్టి ఇంకా ఈ చివరి వరకు, ఆ తర్వాత ఆ కర్వ తిరిగిన తర్వాత కూడా ఇంకో పెద్ద కొండ ఉంటుంది. అది కూడా దగ్గర 20 మీటర్స్ నుంచి కిందకి ఎక్స్కవేషన్ చేసుకుంటూ వచ్చారు. 1.5 ఇయర్ లోనే ఇంత ఫాస్ట్ గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. గడిచిన 5 సంవత్సరాల పాలనలో అయితే రవ్వంత వర్క్ కూడా ఏం జరగలేదు. చివరికి అక్కడ వరకు కంప్లీట్ అయిన ఈ 93-92 కేఎం వరకు కంప్లీట్ అయిన ఆ కెనాల్ లో కనీసం అట్లీస్ట్ కింద ఉన్న స్లర్ గాని దేన్ని కూడా రిమూవ్ చేయలేదండి. ఎలా ఉన్నదో అలాగే వదిలేశారు. కానీ ఇప్పుడు వాటర్ ఆల్రెడీ దగ్గరగా ఒక 50 కేఎం వరకు 77 చైనేజ్ వరకు వచ్చేసింది. ఇంకా ఈ బ్యాలెన్స్ కూడా ఎదర కొంచెం చిన్న వర్క్ జరుగుతుందండి. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టోటల్ గా వాటర్ ఈ నెలలోనే మొత్తం రిలీజ్ చేసేస్తారు. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఆ ఎదర కనబడుతుంది చూసారా, యాక్వాడక్ట్ అండి. అది మన కుమ్మరలోవా కింద తాండవ నది ప్రవహిస్తూ ఉంటుంది. అవతల పక్కన నర్సీపట్నం రోడ్డు ఉంటుంది. దానికి సంబంధించిన యాక్వాడక్ట్ ఇది. ఆ యాక్వాడక్ట్ లో ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లీకేజ్ కాకుండా గ్రూప్ ఫిల్లింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ దగ్గరగా 500 మీటర్ల విడ్త్ ఉండే మొత్తం 500 మీటర్ల లెంత్ అండి మొత్తం ఓవరాల్ గాను. అతిపెద్ద యాక్వాడక్ట్ ఇది. మేము ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసే వరకు ఈ యాక్వాడక్ట్ యువతలు కూడా ఇప్పుడు కొత్తగా గోడలు కనబడుతున్నాయి చూసారా, అక్కడ అది కూడా మొత్తం బ్లాస్టింగ్ చేసి ఇదంతా ఎక్స్కవేషన్ చేసి తీసిందేనండి. టోటల్ గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ కింద చిన్న వర్క్ ఉండడం వల్ల ఇక్కడ చిన్న ర్యాంప్ వదిలేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ నుంచి ఎస్కేప్ ఛానల్ కిందకి వెళ్తుంది. దీన్ని ఎస్కేప్ ఛానల్ అంటారు. దీన్ని బట్టి చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉందో చూస్తున్నారు కదా. ఇలాగే అన్ని వర్క్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అన్ని వర్క్లు కూడా చాలా త్వరగానే 2029 నాటికి చాలా వర్కులు కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని తగ్గట్టుగానే డైనమిక్ లీడర్ కింద రామానాయుడు గారు చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలందరూ ఆలోచించుకుని, అభివృద్ధి అనేది ఏంటంటే కళ్ళారా కనబడేటప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేరు. కానీ చెప్పేవాళ్ళు మాత్రం ఎన్నో చెప్తూ ఉంటారు, ఇదంతా ఫేక్ అది ఇది అని చెప్పి. మేము చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వర్క్ దాన్ని బట్టి మేము చెప్తాం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ ప్రజలందరూ కూడా ఒకసారి అవగాహన తెచ్చుకుని ఎటువంటి పాలన జరుగుతుందో, ఎటువంటి పాలన నుంచి మనం బయటకు వచ్చామో ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి మీరు ప్రజలు 2029లో కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా మాక్సిమం మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆయన
ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 2027 కి ఓపెన్ చేస్తామని చెప్పని హామీ కూడా ఇచ్చారు. దీని ఇప్పుడు చూపించి దీని అవతల చిన్న వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ అయిన తర్వాత ఇక్కడే ఆయన హారతి ఇస్తా అని చెప్పి అన్నారు. రైట్ మైన్ కెనాల్ కి వెళ్లే వాటర్ కి హారతి ఇచ్చి ఎల్మంచిల వరకు వాటర్ అయితే షిఫ్టింగ్ జరుగుతుంది. గోదావరి వాటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇదండి కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి. దీన్ని బట్టి ఆలోచించుకుని మీరే ప్రజల తర్వాత కూడా ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోండి.